హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు జావా క్లాసెస్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈజ్ క్లాస్ అండ్ హౌ డూ యూ క్రియేట్ ఏ క్లాస్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్ వాట్ యూ హ్యావ్ విల్ క్రియేటింగ్ ఏ క్లాస్ ఫ్రమ్ ఎక్లిప్స్ అండ్ వాట్ ఆర్ ద మెంబర్ ఆఫ్ క్లాస్. ఈరోజు మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాట్ ఈజ్ ఏ క్లాస్ అనేది మీకు ఏంటంటే క్లాస్ అనేది బ్లూ ప్రింట్ డెఫినేషన్ చూపిస్తాను ఆగండి. వాట్ ఈజ్ ఏ క్లాస్? క్లాస్ అంటే ఏంటంటే ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ ఫర్ ఏ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సపోజ్ మనకి బ్లూ ప్రింట్ ఆఫ్ టెంప్లెట్ ఫర్ ఏ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అంటే సపోజ్ క్లాస్ అంటే ఏంటంటే బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ఏంటంటే మనకి సపోజ్ మనకి కన్స్ట్రక్షన్ జరిగినా మనకి ఏం కావాలండి? బ్లూ ప్రింట్ కావాలి. బ్లూ ప్రింట్ ఎందుకు? అదొక మనకి ప్లానింగ్ అనేది ఎలా కావాలనేది మనకి బ్లూ ప్రింట్ లో మనం చాలా చూస్తాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అని, అలాగే బెడ్రూమ్ అని, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్ అని, గ్రేట్ రూమ్ అని, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ దీంట్లో ఏంటంటే బ్లూ ప్రింట్ లో అదొక మనం ప్లానింగ్ అంటే బ్లూ ప్రింట్ అనేది అవసరం. ప్రతి ఆబ్జెక్ట్ సపోజ్ మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలంటే బ్లూ ప్రింట్ అనేది అవసరం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కానీ, బైక్ కూడా మనకి బ్లూ ప్రింట్ అని ఉంటుంది. అంటే ఎలా డిజైన్ చేయాలి, ఎలా పారామీటర్స్ కావాలి, అలాగే వేరియబుల్స్ ఉంటాయి కదా, వేరియబుల్స్ ఎలా కావాలి, అవన్నీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకి బ్లూ ప్రింట్ అనేది అవసరం. అలాగే జావా కూడా మనకి బ్లూ ప్రింట్ అనేది అవసరం. ఎందుకంటే జావా బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే క్లాస్, అంటే జావాకి క్లాస్ కూడా అవసరం. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ డెఫినేషన్ చెప్పాను కదా. వాట్ ఈజ్ ఏ క్లాస్ అంటే ఏంటంటే ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఇట్ డిఫైన్స్ ఏ ఫీల్డ్ ఆర్ మెథడ్స్. అంటే మన క్లాస్లో మనం వేరియబుల్స్ కానీ, అలాగే ఒక వేరియబుల్స్ కానీ, అలాగే ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక మెథడ్ కానీ క్రియేట్ చేయాలంటే క్లాస్ అనేది అవసరం. మనకి ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను ఎక్లిప్స్లో. ఇక్కడ టెస్ట్ అనేది చేసాను. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో నేను మీకు క్రియేట్ చేశాను. ఏంటది? క్లాస్ అనేది క్రియేట్ చేశాను. test.java క్రియేట్ చేయగానే మనం ఈ క్లాస్లో నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఈ క్లాస్లో మనకి మెథడ్ అనేది ఉంది. అలాగే వేరియబుల్స్ కూడా మనం క్రియేట్ చేయాలి. క్లాస్లోనే వేరియబుల్స్ కానీ, మెథడ్స్ కానీ, అలాగే ఆబ్జెక్ట్ కానీ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం క్లాస్ అనేది క్రియేట్ చేసాం. సపోజ్ మాకు ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాను. ఓకే, హౌ టు క్రియేట్ ఏ క్లాస్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ డాగ్ అని తీసుకున్నాను. ఇక్కడ రీనేమ్ చేయండి. ఇక్కడ రీఫ్యాక్టర్కి వెళ్ళి రీనేమ్ చేస్తే డాగ్ అని క్లాస్ నేమ్ అవ్వాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏంటి క్లాస్ ఫైల్ అనేది మన క్లాస్ నేమ్ ఏది ఉందో ఫైల్ నేమ్ కూడా అదే ఉండాలి. అప్పుడే మనకి అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా? డాగ్ అని తీసుకున్నాం. సపోజ్ మీకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. సపోజ్ మనం ఇక్కడ పబ్లిక్ అని స్టాటిక్ అనేది మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ అనేది ప్రిమిటివ్స్ ఉంటాయి. సపోజ్ మనం ఇక్కడ చూపిస్తాను. న్యూకి వెళ్ళి ఇక్కడ క్లాస్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ మోడిఫైర్ ఉంటాయి. మోడిఫైర్ అంటే ప్యాకేజ్, ప్రైవేట్, ప్రొటెక్ట్, పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటంటే ప్రతి ఎవ్రీవన్ మనం పబ్లిక్ అంటే యాక్సెస్ చేయొచ్చు అనేది పబ్లిక్. అండ్ సోర్స్ ఫోల్డర్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ జావా ప్రాక్టీస్ సోర్స్ ఫోల్డర్లో మనం ఫైల్ అనేది క్రియేట్ చేసాం. అలాగే ప్యాకేజ్ నేమ్. అలాగే ఇక్కడ బ్రౌజర్ అంటే మనం ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ప్యాకేజ్ కూడా సేమ్. మనం ఏది కావాలి, ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే నేమ్. మనకి నేమ్ అనేది క్లాస్ నేమ్ అనేది ఆల్రెడీ డాగ్ అని ఇచ్చేసాం. ఓకేనా? డాగ్ అని ఇచ్చేసాం. సపోజ్ మనం క్యాట్ అని ఇస్తున్నాం. ఇక్కడ వేరే మనం క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇక అబ్స్ట్రాక్ట్, ఫైనల్, దిస్ ఈజ్ ద మోడిఫైయర్. అండ్ సబ్ క్లాసెస్ అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే సూపర్ క్లాస్. అంటే ప్రతి క్లాస్లో మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం కోసం మనం క్లాస్ అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే మెథడ్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో మనీ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ సూపర్ క్లాస్ ఏంటంటే ఆటోమేటిక్గా మన జావా అనేది తీసేసుకుందండి. జావా ఆబ్జెక్ట్ అనేది
సూపర్ క్లాస్ తీసేసుకుంది. అంటే మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా జావా అనేది క్రియేట్ చేసుకుంటుంది ఇంటర్ఫేసెస్. ఆ తర్వాత మీకు చెప్తానండి. నెక్స్ట్ విచ్ మెథడ్స్ టు వుడ్ యూ లైక్ టు క్రియేట్. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఆటోమేటిక్గా మనం పబ్లిక్ స్టాటిక్ మెయిన్ మెథడ్ కూడా మనం క్రియేట్ ఆటోమేటిక్గా ఇచ్చేయచ్చు. అలా ఇన్హెరెంట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని తర్వాత చెప్తాను. కన్స్ట్రక్టర్ ఫర్ సూపర్ క్లాస్ అన్నది కూడా తర్వాత చెప్తాను. ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ కామెంట్స్, అంటే మీరు కామెంట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నారా, జనరేట్ కామెంట్స్ అని కూడా యాడ్ చేయమంటున్నారా అని మీకు క్లిక్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకే, ఇది వచ్చేసి జావా క్లాస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ నొక్కగానే ఆటోమేటిక్గా మనకి ఒక క్రియేట్ అయిపోయింది క్లాస్ అనేది. ఇక్కడ చూసారా, ఇది ఏంటంటే కామెంట్. ఇక్కడ సపోజ్ మనం ఏ కామెంట్ ఇచ్చినా మనకి ఎర్రర్ అనేది రాదు. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ నేను నేమ్ ఇంగ్లీష్ వర్డ్ అవ్వలేదు కాబట్టి. సపోజ్ డాగ్ అని ఇచ్చామనుకోండి, ఎర్రర్ వచ్చిందా, రాలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్ వస్తే మనకి ఎర్రర్ అనేది రాదు. ఓకేనా, ఇది వచ్చేసి ఇది. నెక్స్ట్ కామెంట్. ఇప్పుడు సపోజ్ డాగ్ జావాలో మన వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను చెప్తాను మీకు. సపోజ్ ఇక్కడ మనం పబ్లిక్ అని రాసాం, స్ట్రింగ్ అండ్ breed equal to German support అని ఇచ్చామండి. ఇక్కడ ఏమి ఇచ్చాం, పబ్లిక్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు బ్రీడ్ జర్మన్ స్టాక్ అని ఇచ్చాం. ఓకేనా, తర్వాత ఎంటర్ నొక్కి పబ్లిక్ int height equal to 30. ఓకేనా, దాని బ్రీడ్ ఏంటి, జర్మన్ షెపర్డ్. అండ్ పబ్లిక్ int height ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇచ్చాం. పబ్లిక్ int weight ఈక్వల్ టు 35. దాని ఒక హైట్ ఎంత అండి, 30 అండ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ 35. ఇది బ్రీడ్ అనేది, ఇది హైట్ వెయిట్ అనేది మనకి ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటంటే సమ్ పారామీటర్స్. ఆ వేరియబుల్ అనేది మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామంటే సపోజ్ డాగ్ అనేది మన క్లాస్ నేమ్తోనే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అలాగే డాగ్ అని వేరియబుల్ ఇచ్చాము, ఈక్వల్ టు న్యూ ఈజ్ ఈక్వల్ టు డాగ్ అనేది కన్స్ట్రక్టర్ అనేది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాగ్ అనేది మనకి నేమ్. ఓకే, మనకు అవుట్పుట్ కావాలంటే సిస్టమ్ అవుట్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవ్వాలండి, బ్రీడ్ డాట్ సారీ అండి, ఇక్కడ బ్రీడ్ కాదు, డాగ్ డాట్. ఇక్కడ మనకి ఇచ్చాం కదా, డాగ్ డాట్ మీకు ఆల్రెడీ ఇక్కడ చూడండి, డాగ్ డాట్ ఇచ్చే కానీ కింద వచ్చేసింది మీకు. బ్రీడ్ ఇవ్వాలా, లేకపోతే హైట్ ఇవ్వాలా, వెయిట్ ఇవ్వాలా అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది. సపోజ్ మనం ఇక్కడ బ్రీడ్ అనేది ఇచ్చాం, డాట్. ఓకేనా, ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మనకి ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాం. రన్ యాజ్ జావా ప్రోగ్రామింగ్. ఇక్కడ అవుట్పుట్ అన్నీ వచ్చింది కదా. బ్రీడ్ ఏంటంటే ఇక్కడ జర్మన్ షెపర్డ్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చింది కదా అవుట్పుట్ అనేది. ఇలాగా మనం జావా ప్రోగ్రామ్ అనేది రన్ చేయాలి. ఈ వేరియబుల్స్ హైట్ అనేది, వెయిట్ అనేది వేరియబుల్స్. అలాగే ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఏంటి మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అవుట్పుట్ అనేది మనం ఇలా రప్పించాం. ఓకే, ఈరోజు వచ్చేసి ఇదండి. నెక్స్ట్ మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హౌ టు క్రియేట్ ద క్లాస్, ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను కదండి క్లాస్ గురించి. అలాగే వాట్ ఈస్ డిఫరెంట్ ఆప్షన్స్ యూ హ్యావ్ క్రియేట్ ఇన్ ద ఎక్లిప్స్. మీకు ఆల్రెడీ డిఫరెంట్ వేస్లో మీకు క్లాస్ అనేది మనం చెప్పాను ఆల్రెడీ. అలాగే వాట్ ఆర్ ద మెంబర్ ఆఫ్ క్లాస్ అంటే ఏంటంటే వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్. ఇది అనేది వేరియబుల్స్, ఆబ్జెక్ట్ ఎలాగా కన్స్ట్రక్టర్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలనేది మెంబర్స్ ఆఫ్ క్లాస్. మెథడ్స్ కానీ, బ్లాక్స్ కానీ, కన్స్ట్రక్టర్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి మెంబర్స్ ఆఫ్ క్లాస్లో అనేది మనకి ఉంటుంది, క్లాస్లో ఉంటుంది. ఓకేనా, మీకు ఈరోజు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈరోజు అజెండా వచ్చేసి ఏంటండి, వాట్ ఈజ్ ఏ జావా అండ్ హౌ డు యూ క్రియేట్ ఏ జావా
and what are the different options that why you have creating a class from Eclipse, what are the members of a class. ఇదండి ఈరోజు క్లాస్ వచ్చేసి. మీకు ఈ క్లాస్ అనేది నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ కూడా వీడియోస్ కూడా ఫాలో అవ్వండి, మీకు ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎనీ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.